హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కమ్మగా నోరూరించే బ్రెడ్తో ఇలా ఈజీగా స్వీట్ చేసుకుందాం, వచ్చేయండి. ఈ బ్రెడ్ స్వీట్ చేయడం కోసం నేను 5 బ్రెడ్స్ని తీసుకుంటున్నా. ఈ బ్రెడ్స్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఉండాలని నేను 4 పీసెస్గా కట్ చేసుకుంటున్నా. మీరు ఇంకా చిన్నగా ఉండాలంటే 6 పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. 4 పీసెస్ కట్ చేయడం వల్ల ఇలా మీడియం సైజులో ఉంటాయి. ఈలోపు కస్టర్డ్ పౌడర్ని కాల్చి చల్లార్చిన పాలలో 1 స్పూన్ దాకా మిక్స్ చేస్తున్నా. కావాలంటే మీరు పచ్చి పాలలో కూడా మిక్స్ చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ మిక్చర్ ఉండలు ఉండడం వలన టేస్ట్ అనేది బాగోదు. బ్రెడ్ని రోస్ట్ చేయడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నెయ్యి కూడా వేసుకుంటున్నా. నెయ్యి వల్ల ఈ స్వీట్ మంచి ఫ్లేవర్ ఉంటుంది. కట్ చేసుకున్న బ్రెడ్స్ని ఒక్కొక్కటి విడివిడిగా ప్యాన్లో వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రెడ్ పీసెస్ని రోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ అనేవి త్వరగా రోస్ట్ అవుతాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా డీల్ చేయండి, లేకపోతే అవి మాడిపోతాయి. స్వీట్ అనేది టేస్ట్ ఉండదు మాడిపోతే. బ్రెడ్ పీసెస్ ఒకవైపు రోస్ట్ అయిన తర్వాత ఇంకో వైపుకి అన్నిటినీ టర్న్ చేసుకోవాలి. బ్రెడ్తో ఇంకా చాలా ఐటమ్స్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు, మరి చైనా వద్దా? ఎప్పుడు ఫేమస్ అయిన వాళ్ళనే కాకుండా మాలాంటి వాళ్ళను కూడా సపోర్ట్ చేయొచ్చు కదా. ఇంతకుముందు ఈ బ్రెడ్ హెల్త్ బాగాలేకపోతేనే యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అందరి ఇంట్లో ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ స్వీట్ని అనేది సింపుల్గా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ని. బ్రెడ్ పీసెస్ మొత్తం ఈవెన్గా రోస్ట్ అయిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా సేమ్ ప్రాసెస్లో రోస్ట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ రోస్ట్ చేసేటప్పుడు స్టవ్ హైలో ఉంది, నేను చూసుకోలేదు, కొంచెం ఎక్కువగా రోస్ట్ అయ్యాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉందో లేదో చూసుకొని రోస్ట్ చేసుకోండి. ఈ బ్రెడ్ పీసెస్ ఎక్కువగా రోస్ట్ అయినా సరే మనం చేసేది స్వీట్ కాబట్టి టేస్ట్ అనేది మంచిగానే ఉంటుంది. ఇవి కూడా మంచిగా రోస్ట్ అయిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మిల్క్ పోసుకోవాలి. మిల్క్ మొత్తం మంచిగా హీట్ అయిన తర్వాత 1/2 కప్ దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఇది స్వీట్ సరిపోదు అంటే ఇంకొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం నేను ఇందులో ఇలాచీ కూడా వేసుకుంటున్నాను. మిల్క్ మంచిగా మరిగేటప్పుడే మనకి ఇలాచీ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. మిల్క్ మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్చర్ని వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ మిక్చర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుంది. కాబట్టి ఈవెన్గా మిక్స్ చేస్తూ ఉండాలి. థిక్ గ్రేవీ అయ్యేంత వరకు దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా థిక్ గ్రేవీలా బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ని పక్కనకి దించుకోవాలి. ఇది మొత్తం గోరువెచ్చగా అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. త్వరగా చల్లారుతుంది. ఇలా చల్లారేటప్పుడు మీగడలా అవుతుంది. అలా అవుతే ఈ స్వీట్ టేస్ట్ అనేది బాగుండదు. కావున ఈవెన్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు ఏదో బ్లాక్గా కనిపిస్తుంది అనుకుంటున్నారా ఏంటి? అది ఇలాచీ అండి. ఈ గ్యాప్లోనే మనకేమైనా షుగర్ తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో రకరకాల ఫ్రూట్స్ వేసుకుంటే ఫ్రూట్ సలాడ్ కూడా అయిపోతుంది. గోరువెచ్చగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం రోస్ట్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటి విడివిడిగా సెట్ చేసుకోవాలి. మంచిగా సెట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని పోసుకోవాలి. అలాగే మిగిలిన బ్రెడ్ పీసెస్ని మొత్తాన్ని ఒక్కొక్కటి విడివిడిగా యాడ్ చేసుకోవాలి. నాలాగా మీరు కూడా బ్రెడ్ పీసెస్ని ఇలా ఎక్కువగా రోస్ట్ చేయకండి, మళ్ళీ ఇలాంటి రెసిపీ చెప్పానేంటా అని నా మీద కోపడతారు. ఈ బ్రెడ్ పీసెస్ని కూడా మంచిగా సెట్ చేసుకున్న తర్వాత మిగిలిన కస్టర్డ్ మిల్క్ని మొత్తాన్ని పోసుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ చూడగానే నాకు తాగాలనిపించింది, కానీ ఏం చేద్దాం, మీకు ఈ రెసిపీ చెప్తున్నా కదా. అలాగే నేను దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకుంటున్నా. నిజం చెప్పండి, దీన్ని చూస్తుంటే మీకు నోరూరుతుందా లేదా? ఇంకా బ్రెడ్తో చేసుకున్న స్వీట్ రెడీ అయిపోయింది. ఒక 10 మినిట్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.